ఇప్పుడు వచ్చేసి 12 రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందంటే ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. గురువు రజితమూర్తి అయినాడు, అంటే ఫస్ట్ కొంచెం తామరమూర్తి ఉన్నాడు, తర్వాత రజితమూర్తి అయినాడు, శని తామరమూర్తి అయినాడు, రాహు కేతులు లోహమూర్తి అయినాడు. ఇవి మెయిన్గా ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి. మేషరాశి వారికి ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో వస్తే ఇది బెటర్ ఇయర్ అని చెప్పొచ్చు ఓవరాల్గా మేషరాశి వారికి. ఎందుకంటే వాళ్ళకి గురు బలం చాలా స్ట్రాంగ్గా రాబోతుంది, గురువు లాభంలో ఉంటాడు. సో ఇంతవరకు మేషరాశి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఏమైనా ఉంటే వారికి శుభవార్త, వారికి డెఫినెట్గా ఆరోగ్యం బాగోతుంది. కానీ ఉంటూనే బాగోదు, మీరు చేసిన ప్రకారం మీరు చేయండి, బట్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యాలు అనేది మెరుగుపడతాయి ఖచ్చితంగా మేషరాశి వారికి. ఇంకేంటంటే అన్ని వృత్తుల వారికి కూడా మంచి లాభాలు వస్తాయి, వాళ్ళకు అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీసాల కోసము విదేశీయానాల కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం, మంచి కాలం అని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా వాళ్ళ పరీక్షల్లో వాటిలో కూడా ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళు చేసే కృషిని బట్టి వాళ్ళ ఫలితం కూడా మంచిగా, అంటే కృషి కన్నా కూడా ఎక్కువ ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకి. మొత్తం ఓవరాల్ అంటే గత సంవత్సరంతో పోలిస్తే బాగుంటుంది. ఇంకా వివాహాలు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహాలు జరగడము, పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి పిల్లలు వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఇది ఇండికేషన్ చేస్తుంది ఈ సంవత్సరం. అయినా కూడా ఒక చిన్న సూచన ఏంటంటే శని పూజ, శివుడికి అభిషేకం చేయడం వల్ల ఇంకా ఏదైనా కూడా బెటర్గా ఉంటుంది. అయితే బిఫోర్ ఐ ప్రొసీడ్ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటే, ఈ రాశి చక్రాలు, రాశి ఫలితాలు ఏదైతే చెప్తున్నానో వీటిని 100%గా ఇవే అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రాశి చక్రాలు అనేది మొత్తం అందరికీ జనరల్గా చెప్తున్నాను, కానీ ఇవన్నీ వ్యక్తికి ఓన్లీ ఒక 40-50% తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ జనరల్ ఫలితాలు. ఇవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతు వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది. ఎందుకంటే మిగతా గ్రహాలు కొంచెం ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, రవి, చంద్రుడు, కుజుడు ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా వస్తుంది కొద్ది వీడియో ఉంటుంది. నేను నాకు అవకాశం ఉంటే మంత్లీ చెప్పడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్లో మీకు లింక్స్ పెడతాను, చూడండి మంత్లీ. అది ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంటుంది బేసికలీ. ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సర ఫలితాలు డోంట్ టేక్ ఇట్ అంటే లిటరల్గా మీరు తీసుకోవద్దు. వీటిని ఒక 40-50% మాత్రమే మీకు ఉంటాయి ఇవి. అది ఎందుకంటే మామూలు మీ పర్సనల్ జాతకాలు వస్తాయి, మీకు జరుగుతున్న గోచారము పిక్చర్లకు వస్తుంది, మీకు ఇప్పుడు దశ అంతర్దశ ఏం జరుగుతున్నాయి అవన్నీ పిక్చర్లో తీసుకొని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వీటిని పర్సనల్గా మీరు అడాప్ట్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి ఎలా ఉంటుందంటే గృహము, స్థలము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము, వ్యాయామం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. ఇంకా కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఏదైనా సరే మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వృషభ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే శని దృష్టి కొంచెం ఉంది, సో కాబట్టి కొంచెం వృషభ రాశి వారు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ విషయంలో. శ్రమ ఉన్నా కూడా కొంచెం శ్రమిస్తే విద్యార్థులకి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు, కానీ శ్రమ కొంచెం అవసరము. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఎక్కువగా ఆలోచించకుండా, అంటే మెంటల్గా ఎక్కువ ఆలోచించుకున్నట్టు బెస్ట్. ఎందుకంటే వృషభంలో రాహు ఉన్నాడు, వాళ్ళకి అంటే వాళ్ళ రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి రాహు ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు, అంటే ఏదో లేకపోయిన ఆలోచనలు చూపిస్తూ ఉంటాడు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ థింక్ చేయకుండా ప్రాక్టికల్గా ఉండి నీకు ఏం కావాలో అది చూసుకుంటే బెటర్ అనేది అభిప్రాయం. అది ఇంకోటి ఏంటంటే సప్తమంలో కేతు ఉన్నాడు వీళ్ళకి, కాబట్టి భాగస్వాములతో రిలేషన్షిప్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే అంత బాగున్నాడు ఎక్కడ కొట్లాడ పెట్టుకునే అవకాశం, అంటే మామూలుగా గొడవలు జరిగే అవకాశం అట్లా ఉంది. అంటే ఓన్లీ జీవిత భాగస్వామి కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా, అంటే బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే, వాళ్ళైనా సరే, ఇంకా ఎందులో పార్ట్నర్స్ అయినా సరే కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. వీళ్ళు శివుడికి, పార్వతీమాతకి, గణపతికి పూజ చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసరికి మిథున రాశి వారు గత సంవత్సరం నుంచి కూడా కొంచెం బాగా స్ట్రెస్లో ఉన్నారు. వీళ్ళకి మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్తో వస్తే ఇది కొంచెం బెటర్ ఇయర్ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఓవరాల్గా ఒక నవంబర్ వరకు మాత్రం కొంచెం బేర్ చేస్తే నవంబర్ తర్వాత నుంచి వీళ్ళకి ఒక గుడ్ టైం వస్తుంది. అంటే రాహుకేతులు ఇద్దరు కూడా యోగించే పొజిషన్లో లేరు ఇప్పుడు, కానీ అంటే వాళ్ళు వ్యయ స్థానంలో, రోగస్థానంలో ఉన్నారు, వాళ్ళు యోగించే సిచ్యువేషన్లో లేరు. బట్ గురువు నవంబర్ నుంచి గురువు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. గురువు సపోర్ట్ చేయడం వల్ల మిథున రాశి వారికి డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యాలు ఏవైతే బాగుపడతాయి, వాళ్ళ ఇన్కమ్ అనేది కొంచెం పెరుగుతుంది. సో
వాళ్ళకి ఆ టైం నుంచి వాళ్ళకి కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది యాక్చువల్లీ. తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడం ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది. దాని నుంచి పెద్ద అనుమానం ఏమి అక్కర్లేదు. ఇవి కాకుండా అంటే వాళ్ళకి అంటే విద్యార్థులకి చదువు విషయంలో కానీ వాటి విషయంలో కానీ ప్రాస్పరిటీ, జనరల్ ప్రాస్పరిటీ అనేది మిథున రాశికి వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. అంటే అట్లీస్ట్ అంటే తక్కువ ఆగస్ట్ ఎండింగ్ వరకు కొంచెం వెయిట్ చేస్తే ఆ తర్వాత నుంచి కొంచెం అంటే గురువు ప్రవేశించే ముందు అంటే గురుబలం వచ్చే ముందు వచ్చే బలం వల్ల కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి మంచి జరిగే అవకాశం ఉంది. ఈ ఈ మిథున రాశి వాళ్ళు ఎవరికైనా హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, అమ్మవారిని పూజ చేయడం, గణపతి పూజ చేయడం అనేది సూచించడం జరిగింది. తదుపరి కన్యారాశి వారు. కన్యారాశి వారికి వచ్చేసేసి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంది, స్థానచలనం జరిగే అవకాశం ఉంది. కన్యారాశి వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కేర్ తీసుకోండి. మీరు ఏదైతే ఉన్నారో డాక్టర్ చెప్పిన కాబట్టి మీరు పాటించే వ్యాయామ సూత్రాలను కూడా పాటించండి. తర్వాత కొంచెం ఓర్పు కావాలి. పనులు అవ్వట్లేదని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకుండా కొంచెం ఓర్పు అనేది ఖచ్చితంగా కన్యారాశి వారికి అవసరము. ఎందుకంటే గురువు బలం పోతుంది, ఇప్పుడున్న బలం గురుబలం వెళ్ళిపోతుంది. సో గురుబలం వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే కన్యారాశి వారికి రాహు లాభంలో ఉండడం అనేది కొంచెం యోగించే విషయము. పిల్లల విషయంలో ఆరోగ్యాలు కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది సూచించడం జరుగుతుంది. కన్యారాశి వారికి వీరు ఏం చేస్తారంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము, గురువుకి శివుడికి పూజించడం అనేది వీరికి చెప్పదగిన సూచన. పిల్లలు బాగుండాలి, పిల్లల కోసం వృద్ధి చెందాలనుకుంటే కన్యారాశి వారు గణపతి ఆరాధన చేయడం అనేది సూచించడం జరిగింది కన్యారాశి వారికి. తదుపరి వచ్చేసి సింహరాశి వారు. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి చాలా బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఒక విధంగా సింహరాశి వారికి ఇది బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, వివాహాలు జరిగే అవకాశం ఉంది, ఉద్యోగాలు విద్యార్థులకి చాలా మంచి కాలము, ఇల్లు భూములు కొనే అవకాశం కనిపిస్తుంది. అన్ని అంటే శుభాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉద్యోగులకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి సింహరాశి వారు. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులకి ఉన్నత పదవి వస్తుంది. విద్యార్థులకి అనుకూలమైన కాలం. గణపతి పూజ, అమ్మవారి పూజ వీరికి సూచించడం జరిగింది. తర్వాత వచ్చేసి కన్యారాశి. కన్యారాశి వారికి వచ్చేసి ఇంతకుముందు కన్యారాశి చెప్పండి, కర్కాటకం అని చెప్పాల్సింది కన్యారాశి చెప్పాను. సారీ, క్షమించాలి. ఇంతకుముందు కర్కాటకం చెప్పాల్సింది కన్యారాశి చెప్పాను. మళ్ళీ ఒకసారి క్షమించండి. నేను మళ్ళీ లాస్ట్కి కర్కాటక రాశి మళ్ళీ చెప్తాను ఒకసారి. కర్కాటక రాశి కన్యారాశి తర్వాత తులారాశి. నేను కన్యారాశి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సారీ, కన్యారాశి వారికి క్షమించాలి. అది ఇంతకుముందు కర్కాటక వాళ్ళు కన్యా అని చెప్పాను. పొరపాటు నా రైటింగ్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ లైట్ లేదు కదా. సో అట్లా కన్యారాశి వారికి వచ్చేసి వీళ్ళకి మొత్తానికి వీళ్ళకి విద్యార్థులు కొంచెం శ్రమించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి అదృష్టము కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరము. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారాలు వీళ్ళకి అంటే కొంచెం శ్రమపడాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. ఎందుకంటే శని పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులతో జాగ్రత్త అవసరం. ధనవ్యయం అధికంగా అయ్యే అవకాశం ఉంది. సోదరి వాళ్ళతో అంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కొంచెం విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీయాలను సూచిస్తుంది వీళ్ళకి. కొంచెం అంటే అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కన్యారాశి వారికి. సో వీళ్ళు కూడా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల, ఆయన పూజ చేయడం వల్ల వీళ్ళు కూడా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి. తులారాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 1, అవమానం 5 ఇలా ఉంది. వీళ్ళకి గురుబలం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు బాగా శ్రమిస్తారు, ఫలితాలు అందుకుంటారు. అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రస్తుతానికి నడుస్తుంది. సో కాకపోతే ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా శని వీళ్ళకి యోగకారం కాబట్టి మరీ విపరీతమైన చెడు ఫలితాలు అయితే ఇవ్వడానికి అనుకుంటున్నాను నేనైతే అట్లా. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, భూములు క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి అంత మంచిగా లేదు. సో వాళ్ళు కొంచెం ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది తులారాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి మనకి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. వృశ్చిక రాశి వారికి
వీళ్ళకి ఏం ఉండదు ప్రాబ్లం, కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటూ ఉంటారు. సో ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే మంచిది. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు భాగస్వామ్యంతో పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఓవరాల్ ఏంటంటే వీళ్ళకి శ్రమిస్తారు, బాగా శ్రమిస్తారు, ఫలితాలు వస్తాయి వీళ్ళకి. కొంచెం అంటే ఈ విద్యార్థులకి కొంచెం ఓకే బెటర్ అని చెప్పొచ్చు. వాళ్ళు అంటే ప్రాథమిక విద్యలో ఉన్న వాళ్ళు బాగా చదువుకొని వృద్ధి చెందే అవకాశం ఉంది. భూములు కొనే అవకాశం కనిపిస్తుంది. ఇల్లు కాదని భూములు కొనే అవకాశము, వాటికి సంబంధించిన ఫలితాలు కరెక్ట్గా ఉన్నాయి. గురు బలము అంత డీప్గా లేదు, బట్ కొంచెం ఉంది. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది వృషభ రాశి వారు. నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారు వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది. రాజపూజ్యం 2, అవమానం 5 ఉంది. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి పట్టింపులు ఎక్కువ ఉంటాయి. కొంచెం అంటే ఈ పోట్లాటలకి వాటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. బట్ వీళ్ళకి విజయం వస్తుంది. కానీ అట్లా చెప్పేసి విరవేయకుండా కరెక్ట్గా అంటే మీ దిక్కు ధర్మం ఉంటే పోరాటం చేయండి, గెలుపు మీది, నో ప్రాబ్లం. పూజలు పురస్కారాలు ఎక్కువ చేస్తారు. తీర్థయాత్రలు తిరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. వాక్కు విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ద్వితీయ వాక్కు స్థలంలో శని ఉన్నాడు. సో ఎట్లా లూజ్ టాక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి మంచిదని సూచించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వివాహాలు కాని వారికి వివాహాలు జరగడము, అదృష్టం కలిసి రావడం కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సూచించడం జరుగుతుంది. సో వీళ్ళు శివుని ఆరాధన చేయడం ఒకటి, అమ్మవారి ఆరాధన చేయడం ఒకటి, గణపతి ఆరాధన చేయడం ఒకటి వీళ్ళకి సూచించడం జరుగుతుంది. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వీళ్ళకి మకర రాశి వారికి ఏలాంటి శని నడుస్తుంది. ఆల్రెడీ ఏలాంటి శని నడుస్తుంది. కానీ శని వాళ్ళ సొంత రాశ్యాధిపతి కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందులో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆల్రెడీ 3.5 సంవత్సరం దగ్గర వస్తుంది అయిపోవచ్చు. సో మిగతా 4.5 years ఉంది. బట్ శని హౌసెస్లోనే శని వస్తున్నాడు కాబట్టి అంత డీప్గా దీని నుంచి బాధపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఇక్కడ ఒక చిన్న సజెషన్ మీ అందరికి ఏంటంటే, అంటే నేను కూడా స్వయంగా చూసిన అటువంటి కేసెస్, స్వయంగా నా జీవితం కూడా అది జరిగింది కాబట్టి చెప్తున్నాను మీకు. ఏలాంటి శని వచ్చినప్పుడు కానీ, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కానీ, అష్టమ శని వచ్చినప్పుడు కానీ మనకి ఏదో జరిగిపోతుంది విపరీతంగా భయపడి హిస్టరీలోకి వెళ్ళిపోకండి. శని భగవానుడు మంచివాడు. మీరు పూర్వం ధర్మం చేసినట్లయితే ఆయన దశ చదువుతున్నప్పుడు మిమ్మల్ని టచ్ చేయడు. అదైతే కాన్ఫిడెంట్ నాకు. ఎందుకంటే నాకు ఈ విద్య నేర్పిన గురువు గారికి ఆయన జీవితంలో ఇప్పటికీ 3 సార్లు శని ఏళ్ళనాటి శని జీవితంలో అంటే 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏ వ్యక్తికైనా సరే. ఆయన మా గురువు గారు 75 సంవత్సరాలు పైన ఉంటుందానికి ఆయన జీవితంలో ఇప్పటికీ 3 సార్లు వచ్చింది ఏళ్ళనాటి శని. ఈవెన్ సింగిల్ టైం కానీ ఏమీ సఫర్ కాదు. అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బేసికల్. సో అంటే ఏంటంటే ఆయన చాలా ధర్మపరుడు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ లాగా రిటైర్ అయ్యాడు. ఒకరోజు కూడా ఒక చిన్న పైసా కూడా ఏమి లంచం తీసుకున్న దాఖలాలు ఏం లేవు. మంచి రైట్ పర్సన్, జీవితాన్ని చాలా సక్రమంగా గడిపిన పర్సన్ ఆయన. ఇప్పుడు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు ఆయన. సో అంత పర్సన్ కాబట్టి ఆయన జీవితంలో నాకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్. 3 times ఏళ్ళనాటి వచ్చినా ఒకసారి ఆయన సఫర్ కాలేదు. బికాస్ ఆయన ధర్మాన్ని ఫాలో అయ్యాడు. మనం అందుకే అంటారు ధర్మో రక్షిత. నువ్వు కరెక్ట్ ఉండు, నీకు ఖచ్చితంగా ఏం జరగదు. శనిగ్రహం కాదు, జనరల్ ఏ గ్రహాలు ఏం చేయవు. అందులో శనిగ్రహం ఇంకా ఇటువంటి మంచి చేస్తుంది. సో కాబట్టి అంటే మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని నడుస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా ఉండండి, మీకు శని ఏమి చేయడు. ఓకే, ఆల్రెడీ జరిగిన కాలంలో మీరు ఏమైనా చేసి ఉంటే దానివల్ల సఫర్ అవుతుంటే ఇన్వైట్ దాన్ని. ఓకే, నా కర్మక్షయం జరిగిపోయి అన్నట్టు మీరు భావిస్తే కనుక మీకు ఖచ్చితంగా సరదా మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఎవరైనా అయినా కూడా లేదు నేను సఫర్ అవుతాను అనుకుంటే నేను చెప్పే బెస్ట్ ఉపాయం ఏంటంటే నెలకు ఒక 5 మందికి మీ చేతి నుంచి భోజనం పెట్టించండి. అంటే మీ పక్కింట్లో పిలిచి కాదు, ఎవరైనా మామూలుగా ఏంటి ఇట్లా అన్నార్థులకి అంటే నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి పిలిచి నెలకు ఒక 5 మందికి భోజనం పెట్టించండి. దానివల్ల శని భగవానుడు సంతోషించి మీకున్న ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఇంకా వేరే ఏ విధమైన శని ప్రభావాలు కానీ, శని దృష్టి కానీ ఏదైనా ఉండి అది కనుక ఒకవేళ చెడు దృష్టి అయితే, శని దృష్టి ప్రతిసారి చెడు ఉండాల్సిన అవసరం ఉంది, కొంచెం మంచి కూడా చేస్తుంది. ఒకవేళ చెడు దృష్టి కనుక అయి ఉంటే మీరు సఫలంగా మీకు అనిపిస్తే అటువంటి చేయడం కూడా సరిపోతుంది. అంతేగాని వాళ్ళకి పూజలకి ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు చేయకండి, కేర్ఫుల్గా ఉండండి, అంతే సరిపోతుంది. ఇది కుంభరాశి వారికి నేను చెప్పే విషయం ఏంటంటే శివుణ్ణి ఆరాధించండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. అమ్మవారిని కూడా ఆరాధించండి, మంచి జరుగుతుంది. మీనరాశి వారికి వచ్చేసేసి ఇప్పటివరకు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం ఖర్చు పెరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుంచి కొంచెం మీనరాశికి ఖర్చు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ వీళ్ళకి పట్టుదల బాగుంటుంది. రాహు 3వ ఇంట్లో అంటే విక్రమ స్థానంలో
మంచి ఉచ్చలో ఉన్నాడు రాహు. సో కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే గట్టి ప్రయత్నంతో తామస ప్రయత్నంతో బాగా ట్రై చేస్తారు. సో దానివల్ల వీళ్ళకి సక్సెస్ వస్తుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశాలకి మూవ్ అయ్యే అవకాశం ఎవరైనా చూస్తూ ఉంటే అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా శని లాభంలో ఉన్నాడు. వీళ్ళకి శని లాభంలో సొంతిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. మీన రాశి వారికి గురువు కూడా రోజు ప్లేస్లో వస్తున్నాయి కాబట్టి పూజలు పురస్కారాలు వాటికి సంబంధించిన ఖర్చు పెరిగే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాల తీర్థ దర్శనం కానీ తీర్థాలు దర్శించడం కానీ వీటి వల్ల జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది కనిపిస్తుంది. వీళ్ళకి మీనరాశి వారికి పెద్ద అంటే రెమెడీస్ అవసరం లేదు. బట్ మరీ చేయాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రము శివుడి స్తోత్రాలు చదువుకుంటే లేదంటే వాటి పూజలు చేస్తే మంచిది. మనం ఇంకొక మిస్ అయిన కదా కర్కాటక రాశి అది కొంచెం ఒకసారి రిపీట్ చేస్తాను. సో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కార్యక్రమాన్ని క్షమించాలి మరోసారి, అది నేను తప్పుగా అది రీడింగ్ మిస్టేక్ వల్ల కర్కాటక రాశి వారు కన్యా రాశి చదివాను. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి రాహు లాభంలో ఉన్నాడు, కేతు పంచమంలో ఉన్నాడు, గురువు అష్టమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం పని ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓర్పు ధైర్యంతో సహనంతో ముందుకెళ్తే వీరికి ఖచ్చితంగా విజయం లభ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ ఖచ్చితంగా అవసరము. ముఖ్యంగా ఎవరైతే ఈ కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ కేర్ తీసుకుంటే మంచిదని నా సూచన బేసికలీ. ఇంకేంటంటే భాగస్వాములతో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ఓపిక ఉంటే వ్యవహారాలు విడిచిపెట్టు మంచిగా సాగుతాయి. ఓపిక ఉంటే వ్యాపారం అంటే భాగస్వామితో జీవిత భాగస్వామి సరే లేదంటే వ్యాపార భాగస్వామి సరే ఓపికతో నడిస్తే మంచిగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. విద్యార్థులు కొంచెం ఖచ్చితంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కరెక్ట్గా కనుక శ్రమించకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా అంటున్నారు అనుకోవద్దు, ఫెయిల్ కాలేదు, ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేతు ఉన్నాడు అక్కడ చదువుకోవాలనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎవరైతే పేరెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివించండి, విద్యార్థులను కూర్చోబెట్టి చదివించండి, చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో దానివల్ల వాళ్ళు కూడా ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇంకా వచ్చేసి ఏంటంటే అన్ని వృత్తి వ్యాపారాలు కూడా బాగుంటాయి. దాని నుంచి అనుమానపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆ విషయంలో కూడా అభివృద్ధి బాగుంటుంది. సో ఇవి మనము ద్వాదశ రాశుల వారికి పంచాంగ శ్రవణంలో నేను క్లుప్తంగా చెప్పాను. మరోసారి నిర్వహిస్తున్నాను. మీకు పర్సనల్గా మీకు ఆపాదించుకోవద్దు. ఎవరైనా పర్సనల్గా కావాలంటే మీకు తెలిసిన జ్యోతిష అఫ్కోర్స్ నేనే ఎవరి దగ్గరైనా సరే మీరు వెళ్ళి మీ పర్సనల్ జాతకం చూపించుకొని పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి మీకు ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశలు ఏంటివి, మీ జాతక చక్రంలో ఎలా ఉన్నారు, లగ్నం ఎలా ఉంది, దాన్ని బట్టి మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కోశాలు మీరు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అవన్నీ పట్టి తెలిస్తేనే తప్ప మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు. ఓన్లీ అంటే నేనే కాదు, ఏ పంచాంగ శ్రవణం చెప్పినా సరే వాళ్ళు జనరల్గానే చెప్తారు. సో కాబట్టి మీరు వాటిని అడాప్ట్ చేసుకోకండి. ఓకే చదవాలని కాబట్టి నేను ఫెయిల్ అయిపోతాను, లేదా చదవని కాబట్టి ఒక చదవకపోయినా పాస్ అయిపోతానని, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మీ వ్యక్తిగత జాతకాలు పరిశీలించినప్పుడు మాత్రమే కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అవకాశం నాకు కల్పించిన శ్యామసభ్యులందరికీ ధన్యవాదాలు.